నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై పీఠముడి వీడటం లేదు. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయం కాకపుట్టిస్తోంది. పీసీసీ అధ్యక్షుని సొంత జిల్లాలో ఏం జరగబోతోందోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆ పార్టీ నేతల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. పీసీసీ చీఫ్ సొంత జిల్లా కావడంతో ఆయన అనుకున్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా మానాల మోహన్ రెడ్డి ఉన్నారు. 6.5 ఏళ్లుగా పార్టీకి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా ఆయనకు అవకాశం కల్పించింది. జిల్లా పగ్గాల కోసం పార్టీ సీనియర్లు 18 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దానిపై అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. 18 మంది నాయకులను జల్లెడ పట్టి 4 పేర్లతో షార్ట్ లిస్ట్ చేశారు. ఇందులో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది. వారిలో సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చెరో పేరును ప్రతిపాదించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆశావహులందరూ సమర్థులే అయినా పార్టీని నడిపేందుకు ఇంకా బలమైన నేత కావాలని, దీంతో ఎమ్మెల్యేకు ఆ పదవి కట్టబెట్టాలని హైకమాండ్ భావిస్తోంది. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేరు పరిశీలిస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున బోధన్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గెలుపొందారు. సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా అవకాశం కల్పించింది. ఇక డాక్టర్ భూపతి రెడ్డిని జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ అధిష్టానం సూచిస్తుందనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షులు మహేష్ సొంత జిల్లా అయినప్పటికీ ఈ విషయంలో మాత్రం అధిష్టానందే ఫైనల్ డెసిషన్ అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు ఎమ్మెల్యేకు అప్పగిస్తారా, సీనియర్లకు పట్టం కడతారా అనేది వేచి చూడాలి.